హాయ్ అండి. ఈరోజు వీడియో గుమ్మడికాయ డప్పలం పులుసు కూడా అంటారు. ముందుగా గుమ్మడికాయ ముక్కలుగా కోసుకొని వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు వేసుకోవాలి. కానీ మెంతులు లాగా ఉంటే బాగోదు కనుక మేము పొడి చేసుకుని వేసుకుంటాం. మెంతి పొడి కొంచెం, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పులుసులో మెంతిపొడి వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు ముక్కలు కోసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. 2-3 వంకాయలు సరిపోతాయి. రెండు టమాటీలు, తర్వాత గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. మేము చెక్ తీసుకున్నాం. చెక్ తీసుకోకుండా చాలామంది చేసుకుంటారు. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూను సాల్ట్, అర స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని బాగా కలపాలి. ఇలా నూనెలో మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టి రసం తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ఆరోగ్యం చాలా మంచిది. అలా సరిపడంత వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. పులుసులో బెల్లం వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.